1,00,000 మంది శివభక్తులతో కలిసి మహారుద్రాక్ష పూజలో పాల్గొనండి. వెంటనే కాల్ చేసి మీ పేరును నమోదు చేసుకోండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రెజెంట్ మనతో పాటు ఉన్నారు సైకాలజిస్ట్ విజయసింగం గారు. నమస్తే మ్యామ్. నమస్తే మేడం. మేడం, అఫైర్స్ గురించి మాట్లాడుకుంటే ఈ మధ్య కాలంలో ఇల్లీగల్ అఫైర్స్ చాలా ఎక్కువైపోయాయి. అవి ఎక్కడ వరకు అంటే తారా స్థాయి వరకు వెళ్ళిపోయాయి అనుకోవచ్చు. ఇంకా లవ్వర్ కోసం హస్బెండ్ కానీ పిల్లల్ని కానీ ఇంకా కుటుంబ సభ్యులు ఎవరైనా కానీ వాళ్ళు ఏమైనా చేయడానికి దిగజారిపోతున్నారు. అటు అమ్మాయి కానీ అబ్బాయి కూడా అలానే ఉన్నారు. అయితే ఒక్కసారి మనము ఆఫీసెస్లో ఉద్యోగం చేసే మహిళలే కానీ పురుషులే కానీ అందరి గురించి కాదు, కొంతమంది గురించి అలాంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి మాట్లాడుకుందాం. ఆఫీసెస్ లో అఫైర్స్, మంచి భర్త పిల్లలు ఉన్నా ఆమె అలానే ఉంది, మంచి భార్య పిల్లలు ఉన్నా అతను అలానే ఉన్నాడు. అసలు మరి ఆఫీసెస్ లో ఈ అఫైర్స్ అనేవి ఎందుకు వస్తున్నాయి? కొంచెం అంటే అతను మంచిగా సపోర్ట్ గా మాట్లాడితే అబ్బా చాలా ప్రేమగా మాట్లాడుతున్నాడు, నేనంటే ఇష్టమేమో అని ఆమె అనుకుంటుంది. ఆమె కొంచెం ఓదార్పుగా అతను మీరు చెయ్యేసి ఏదైనా మాట్లాడింది అనుకోండి, అబ్బా నా వైఫ్ కూడా నన్ను ఇంత ప్రేమగా నన్ను లాలించటం లేదే, నాకు ఇక్కడ ప్రేమ దొరుకుతుంది ఈయన అనుకుంటున్నారు. ఇది ఎక్కడ దాకా వెళ్ళిపోతుంది? అసలు ఆ జరగడానికి మనం ఇచ్చేటటువంటి ఆ సోర్సెస్ ఎలా ఉంటున్నాయి, దాని నుంచి బయటపడాలి అంటే? సో ఇప్పుడు కామన్ గా జరుగుతోంది ఇది. ఎందుకంటే ఆఫీస్ అవర్స్ ఆల్మోస్ట్ మనకి 7 to 8 అవర్స్ అక్కడే ఉంటారు. వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్న మధ్యలో కూడా వాళ్ళు ఏంటంటే ఫ్లర్టింగ్స్ ఉంటాయి కదా, ఈ ఫ్లర్టింగ్స్ ద్వారా ఆ పనిలో ఏదో స్ట్రెస్ పోతుంది అనుకుంటారు వాళ్ళు. బట్ ఇక్కడ ఏం జరుగుతుందంటే ఈ ఫ్లర్టింగ్స్ లో వాళ్ళకి వైఫ్తో వీళ్ళతో పోల్చినప్పుడు ఇక్కడ ఎందుకు చాలా హ్యాపీగా టెక్స్ట్ చేయటం కానీ గిఫ్ట్స్ ఇచ్చుకోవడం కానీ చాలా ఏంటంటే డీప్గా మాట్లాడుకోవటం, నువ్వే నేను నేనే నువ్వు అనుకున్నట్టు. ఇక్కడ ఏమొస్తుందంటే భార్యని ఏమంటారంటే ఆమె అయితే నన్ను ఈ విధంగా అర్థం చేసుకోదు, నువ్వైతే ఇప్పుడు నన్ను ఎంత బాగా చూసుకుంటున్నావో అదే గనక నేను ఈ విషయం చెప్తే ఆమె అసలు ఎలా గొడవ పడుతుందో తెలుసా. అలాగే సేమ్ అబ్బాయిలైనా అమ్మాయిలైనా ఇలాగ మాట్లాడుతున్నారు అన్నమాట. అక్కడ ఎక్కడ డిఫరెన్స్ వస్తుంది అంటే ఎప్పుడైతే భార్యాభర్త కమిట్మెంట్ ఉంటుందో అక్కడ మనకి సమ్ జడ్జిమెంట్స్ అనేవి ఉంటాయి డెఫినెట్లీ. ఎందుకంటే వీళ్ళు లేచింది మొదలు కలిసి వెళ్ళాలి, ప్రతిదీ తెలిసిపోతుంది. ఇక్కడ ప్రతిదీ తెలియదు కదా వీళ్ళకి. ఓన్లీ ఒక యాంగిల్, పొద్దున్నే రెడీ అయిపోయి చాలా చలాకీగా చేసేటువంటి ఈ మోడ్లో ఉన్న వాళ్ళని వాళ్ళు చూస్తారు, వర్కింగ్ మోడ్లో. బట్ ఇంటికి వెళ్ళాక వాళ్ళు ఎలా ఉంటారు అనేది వీళ్ళకి తెలియదు. అలాగే లేడీస్కి జెంట్స్ గురించి కానీ, జెంట్స్కి లేడీస్ గురించి కానీ తెలియదు. ఇక్కడ ఆఫీస్ ఎన్వైర్న్మెంట్లో ఎలా ఉంటాం మనం, నవ్వుతూ హాయ్ అని చెప్పేసి ఉన్న ఎనర్జీ మొత్తం ఇక్కడ పెట్టేస్తాం అనమాట. సో అక్కడికి వెళ్ళేటప్పటికి ఏంటంటే ఇక్కడేమో మొత్తం బ్రైట్ ఫేసెస్, అది ఇది అని చెప్పేసి చాలా మనంత అడ్వాన్స్డ్ పర్సన్స్ ఇంకొకళ్ళు ఉండరు అని. అలాగే లేడీస్ నా అంత లవబుల్ ఇంకొకళ్ళు ఉండరు అని. ఇంటికి వెళ్ళేటప్పటికి మాడిపోయిన చపాతీ మొహాలు వేసుకొని ఇంకా ఈ భార్యలు భర్తల దగ్గర ఇక మళ్ళీ వెళ్ళిపోయి ఏం చేస్తారు, ఈ మాడిపోయిన మొహాలు వేస్తారు. ఆ తర్వాత నువ్వు నాకు అది చేయలేదు, ఇది చేయలేదు, అది ఇది అంటారు. ఇప్పుడు కామన్ గా చెప్తున్నటువంటి వంకలు ఏంటంటే వంట సరిగా చేయట్లేదు, నాకు 2-3 టిఫిన్లు నువ్వు చేయట్లేదు, కొబ్బరి చట్నీ చేయట్లేదు, నన్ను సరిగా చూసుకోవట్లేదు అని చెప్పేసి భర్త అంటాడు, నువ్వు చేయట్లేదు నాకు వంటలు ఈ మధ్య అని. భార్య ఏమంటుందంటే నువ్వు మరి ఈ మధ్య ప్రతిదానికి కోప్పడుతున్నావు, ఏదొచ్చినా అది ఇద్దరం కలిసి నాకు ఏదన్నా ఇద్దరం కలిసి చేసే పని ఇంతకుముందు చేసేది నువ్వు లైట్ తీసుకుంటున్నావు, నీదేదో నువ్వు చూసుకుంటున్నావు, ఇద్దరం కలిసి టీవీ చూసేవాళ్ళం, ఇప్పుడు నీ పని నువ్వు చూసుకుంటున్నావు, నేను వస్తే ఇంకో దారి చూసుకుంటున్నావు, అప్పుడు నేను ఎందుకు వంట చేయాలనిపిస్తుంది? వంట చేయడానికి కూడా ఒకటి ఉండాలి కదా మేడం అంటున్నారు వాళ్ళు కూడా. వంట చేయాలి అంటే ఒక వ్యక్తులకి ప్రేమ కూడా ఉండాలి కదా. మన వంట అంటే పని అనే కాదు, ఇంట్రెస్ట్ ఉండాలి, నా వాళ్ళు నేను ఇంకా మంచిగా చేసి పెట్టాలి, టైంకి పెట్టాలి అనేది ఉండాలి కదా. వీళ్ళు వంట చేయాలి అంటే అదేదో వంట పని మనిషినా నేను, మళ్ళీ వంకలు ఒకటి, నాకు 2-3 టిఫిన్లు చేయలేదు నువ్వు, నాకు సరిగా చూసుకోవట్లేదు నువ్వు అంటే, మరి అక్కడేమో మొత్తం ప్రేమలు అయ్యారాలన్నీ అక్కడ వాళ్ళకి పోసేది, ఇక్కడికి వచ్చి నువ్వు అది వండలేదు, నా కాలికి నా షూకి పాలిష్ చేయలేదు, కాళ్ళు ఒత్తలేదు అంటే ఎందుకు చేస్తారు మేడం అని వీళ్ళు ఇద్దరి మీద అలా పోటీ చెప్పుకుంటున్నారు అన్నమాట. సో వర్క్ కల్చర్లో అది భ్రమ మాత్రమే, అక్కడ ఉంటే ఫ్రెండ్షిప్ మాత్రమే లేదా ఫ్లర్టింగ్ మాత్రమే. వాళ్ళు నిజంగా మళ్ళీ వాళ్ళనే మీరు పార్ట్నర్స్గా తీసుకున్నారనుకోండి, మళ్ళీ అదే వస్తుంది కదా ప్రాబ్లం. ఎందుకంటే మీ రెండో యాంగిల్ కనిపిస్తుంది కాబట్టి వాళ్ళు మళ్ళీ ఏలెత్తి చూపుతారు, నీలో ఇది ఉంది నాలో ఇది ఉంది అని. కాబట్టి పార్ట్నర్ ఈజ్ ద పర్మనెంట్, అది మీరు చూసుకోవాలి. ఏది మధ్యలో ఇంపర్మనెంట్గా వస్తున్నాయి, ఫ్లర్ట్ చేస్తే అయిపోతుంది అదే జీవితం అంటే దీని ద్వారా వర్క్ కల్చర్ కూడా అక్కడ డిస్టర్బ్ అయిపోతుంది. వీళ్ళు ఎందుకు ఈ
రిలేషన్షిప్ మెయింటైన్ చేసేసి అటు ఇటు వాళ్ళు కొంచెం నలుగుతూ ఉంటారా, వర్క్ కూడా డిస్టర్బ్ అవుతుంది. రేపు పొద్దున ఆ జాబ్లో మిమ్మల్ని ఇద్దరిని ఉంచుతారో లేదో కూడా తెలియదు. అలాగే దీనివల్ల చాలా మంది డివోర్స్ కూడా అవుతున్నాయి. ఎందుకంటే వాళ్ళ ఫోన్ చాట్లు ఇవాళ రేపు ఫోన్ చాట్ మొత్తం ఓపెన్ చేసేసి, లేదు వీళ్ళు ఏదైనా ఫోన్ ఆఫ్ చేసుకుంటే దాన్ని రిట్రీవ్ చేసి, అసలు మామూలుగా లేదు కదా. కాబట్టి ఎవరి హద్దుల్లో వాళ్ళు ఉండి ఓకే ఫ్రెండ్షిప్ లేదా సపోర్ట్ గైడెన్స్ ఇలాంటివి తీసుకొని ముందుకెళ్తే కుటుంబాలు చాలా చక్కగా ముందుకెళ్తాయి, పిల్లలు కూడా హెల్తీగా పెరుగుతారు అన్నమాట. కొంతమంది లేడీస్ మేడం, అందరి గురించి కాదు, కొంతమంది లేడీస్ ఏంటంటే ఇంట్లో వాళ్ళ క్లైమేట్ బాగోదు, హస్బెండ్తో గొడవలు ఉండడము సంథింగ్ ఏదో ఉంటాయి, ఆ టెన్షన్తో ఉంటా. తను జాబ్ చేసే మహిళ అనుకోండి, ఇంకా ఆఫీస్లో కొంచెం ఆఫీస్కి వచ్చేటప్పటికి కొంతమంది ఉంటారు కొంచెం హ్యాపీగా లవబుల్గా మాట్లాడే వాళ్ళు ఉంటారు, వాళ్ళ ఉద్దేశం ఏదైనా సరే పక్కన పెడితే. అలా వెంటనే వీళ్ళేంటి టెంప్ట్ అవ్వడము, అబ్బా నాకు కొంచెం ఎంత బాగా మాట్లాడుతున్నారు అని అట్లా వెళ్ళిపోయి కొంచెం అంటే వాళ్ళు ఏంటంటే సెన్సిటివ్గా ఉండి ఆ ట్రాప్లో పడిపోయే లేడీస్ కూడా చాలామంది ఉంటారు. అంటే ఉద్యోగం చేసే మహిళలు జాగ్రత్తగా, అంటే ఉద్యోగం చేసే ఆ టైంలో కానీ ఆ వాతావరణంలో కానీ అలా ట్రాప్ చేసే వాళ్ళు ఉన్నటువంటి ఆ సందర్భంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి మహిళలు తీసుకోవాలంటే? డెఫినెట్లీ వాళ్ళు మీరు అన్నారు సెన్సిబుల్ స్టేజ్లో ఉంటారు, వాళ్ళు ఏదో అబ్యూస్ చేస్తూ ఉంటారు భర్తలు, లేదా అసలు పట్టించుకోరు, ఎక్నాలెడ్జ్ చేయరు అన్నప్పుడు వీళ్ళు ఆ నీడ్ ఏదో ఇక్కడ చూద్దామని చూస్తారు. కానీ ఈ మగవాళ్లలో కూడా వన్ సైడ్ ఆఫ్ ద కాయిన్ మీరు చూస్తున్నారు. రేపు పొద్దున ట్రాప్లో పడితే వాళ్ళు ఏ విధంగా మిమ్మల్ని యూజ్ చేసుకుంటారు, దాన్ని ఏ రకంగా మళ్ళీ నీ కుటుంబాన్ని కూల్చడానికి వాడతారో, నీ జాబ్ను కూల్చడానికి వాడతారో తెలియదు. కాబట్టి అక్కడ ఆ రకమైనటువంటి వల్నరబిలిటీ చూపించకుండా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం లేడీస్కే ఉంది. అఫ్ కోర్స్ ఏదో అట్రాక్టివ్గా ఉంటే మాట్లాడండి, ఏమైనా సలహాలు తీసుకోండి, అంతేగాని హద్దు దాటి వెళ్ళేటువంటిది ఏది చేసినా కాన్సిక్వెన్సెస్ అని హెవీగా మళ్ళీ తనే ఫేస్ పాపం తనే మళ్ళీ విక్టిమ్ అయిపోతుంది. ఎందుకంటే రెండు వైపులా అనమాట. అంటే ఏమంటారు, అది పెనం నుంచి వచ్చి పొయ్యిలో పడ్డట్టు అంటారన్నమాట. అలాగా ఇటు భర్తే తిట్టడం కాకుండా ఇటు ట్రాప్ అయిపోయింది అనుకోండి, ఇటు వీళ్ళు కూడా వేస్తుంటారు, రెండు వైపులా అక్షింతలు పడుతూ ఉంటాయి అనమాట. సో జాగ్రత్తగా ఉండాలి. అంటే ఎక్కువగా చాలా మంది ఏంటంటే ప్రతి చెప్పేసుకుంటారు, షేరింగ్ అనమాట. ఇంక ఇంట్లో జరిగేది మొత్తం డీప్ గా చెప్పడం, తర్వాత వీళ్ళు పబ్లిసైజ్ చేస్తారు, ఇదిగో ఆమె అలాంటిది, వీళ్ళు కట్ చేసుకున్నారు అనుకోండి, తెలుసుకొని నాతో అన్నీ అయిపోయినాయి ఇలాంటిది, ఆమె వాళ్ళ భర్త అదంట ఇదంట అని అన్నీ చెప్తారు. సో వాళ్ళు వాళ్ళ ఎమోషనల్ బౌండరీస్ అండ్ పర్సనల్ బౌండరీస్ విషయంలో జాబ్ చేసే మహిళలు చాలా ఇంటెలిజెంట్ కదా, ఎంతో కష్టపడి కెరీర్స్లోకి వస్తున్నారు. అదేవిధంగా ఎమోషనల్లీ ఆల్సో ఇంటెలిజెంట్గా ఉండి, అఫ్ కోర్స్ కొంత వల్నరబిలిటీ ఉన్నా మళ్ళీ తెలుసుకుంటూ హద్దులు దాటకుండా వాళ్ళ ఎమోషనల్ బౌండరీస్ అనేవి మెయింటైన్ చేసుకుంటే వాళ్ళకి హెల్దీ ఎన్వైర్న్మెంట్ ఉంటుంది, ఇటు కెరీర్ ఉంటుంది, అటు ఫ్యామిలీ ఉంటుంది. జాబ్ చేసే మహిళలు జాగ్రత్తగా ఉండాలి అన్నాను కదా మేడం, మహిళలు కాదు జాబ్ చేసే పురుషులు కూడా, అబ్బాయిలు కూడా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే నాటిగా మాట్లాడడము, చాలా స్టైల్గా మాట్లాడడం, ఇంకా నేను ఇంకా యంగ్స్టర్ అన్నట్టుగా వాళ్ళ ఏజ్ కూడా మర్చిపోయి కొంతమంది కావాలని కూడా లేడీస్తో ఆఫీస్లో మాట్లాడుతూ ఉంటారు. మరి వాళ్ళు కూడా ఇంట్లో భార్య పిల్లలు అందరూ ఉంటారు, వాళ్ళకి ఆ టైంలో వాళ్ళు మర్చిపోయి ఆ సెగ్మెంట్ వేరే అనుకుంటారు. ఇంకా ఉన్నాం 8 hours మనం ఇక్కడ ఉంటున్నాం కదా అని ఇంకా వాళ్ళతో అసలు విచ్చలవిడిగా మాట్లాడడం, డైలాగ్స్ వేసుకుంటూ అదేదో జైలుకి వెళ్తున్నట్టు ఫీల్ అవుతారు వాళ్ళు, అసలు అర్థం కాదు. కానీ వీళ్ళు ఎందుకు మాట్లాడుతున్నారు అంటే వీళ్ళు ఎలా మాట్లాడేసి డబ్బులు, అవకాశాలు, అవసరాలు ఇవన్నీ తీర్చుకుంటూ ఉంటారు వీళ్ళు. ఆ తర్వాత ఆ డబ్బులన్నీ పోయిన తర్వాత అప్పుడు వీళ్ళకి తెలుస్తుంది, తర్వాత ఈ డబ్బులు ఇంకా పెట్టలేడు అనే విషయంలో ఇంకొకళ్ళని మళ్ళీ ఇలాంటి, అంతే లేడీస్ లో కూడా అలా ఉంటారు కదా. ఆ తర్వాత హాయ్ బాయ్ మళ్ళీ ఇంకెవరు డబ్బులు ఉన్నాయో వాళ్ళతో తగులుకుంటారు, అప్పుడు తెలుస్తుంది భార్య విలువ అని. సో ఇద్దరు వైపు ఎవరైనా ట్రాప్ జరుగుతున్నప్పుడు భార్యాభర్త రిలేషన్షిప్పే అది పర్మనెంట్. ఏదైనా కొట్టుకున్నా తిట్టుకున్నా అర్చుకున్నా కానీ నిలబడి ఒక పడవలో ప్రయాణం చేసే వాళ్ళు అని మెంటల్లీ దే హ్యావ్ టు కమిట్ టు దట్. ఇవన్నీ కూడా పాసింగ్ క్లౌడ్స్, ఓకే నవ్వండి, దూరం నుంచి చూసి ఆనందించండి, ఏదన్నా ఉంటే అలాగా జస్ట్ పాసింగ్ క్లౌడ్స్ అంటే అది వేరు కదా, మన దాకా తీసుకోం కదా. సో జస్ట్ కావాలంటే సపోర్ట్ కొంచెం తీసుకోండి కానీ డోంట్ ఇండల్జ్ ఇన్ టు దట్. ఇండల్జ్ అయిపోతే ఇంకా అయినట్టే ఇంకా. థ్యాంక్ యూ.